హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక బాంబు పేల్చారు. ఏంటంటే ఇండియా ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ని కూడా వాడినట్టు కన్ఫర్మ్ చేశారు. కొన్ని వారాలుగా అందరూ రఫాల్ జెట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియా రిపోర్ట్స్ అన్నీ రఫాల్స్ స్కాల్ప్ మిజైల్స్ని, హ్యామర్ బాంబ్స్ని ఫైర్ చేశాయని చెప్పాయి. కొంతమంది అయితే ఇలాంటి ఆపరేషన్లో బ్రహ్మోస్ని వాడే ఉంటారులే అని డైరెక్ట్గా ఇండియా బ్రహ్మోస్ని వాడిందన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బట్ ఇప్పటిదాకా స్కాల్ప్, హ్యామర్ని వాడారనే కన్ఫర్మేషన్ ఉంది. ఇవి ఫ్రాన్స్ నుండి కొన్న వెపన్స్ టెర్రర్ క్యాంప్స్ని, పాకిస్తానీ మిలిటరీ బేస్లని కూడా గట్టిగానే కొట్టాయి. అయితే అందరూ ఇదే ఫుల్ స్టోరీ అనుకున్నారు. రఫాల్ జెట్స్, ఫ్రెంచ్ మిజైల్స్, జాబ్ డన్. కానీ యోగి అనౌన్స్మెంట్ అనేది ఈ స్క్రిప్ట్నే మార్చేసింది. కేవలం రఫాల్ జెట్సే కాదు, Su-30 MKI ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెవీ డ్యూటీ ఫైటర్స్ కూడా బ్రహ్మోస్ మిజైల్స్ని ఫైర్ చేశాయి. పాకిస్తాన్ మాకు పెద్దగా డ్యామేజ్ కాలేదని కప్పిపుచ్చుకుందామని చూసింది. కానీ శాటిలైట్ ఇమేజెస్ అనేవి ఏ లెవెల్లో డ్యామేజ్ అయిందో చూపించాయి. ఈ స్కాల్ప్ మిజైల్ 450 kgల వార్ హెడ్ని క్యారీ చేస్తుంది. అయితే బ్రహ్మోస్ 300 kgs. అయితే స్ట్రాంగ్ షెల్టర్స్, బంకర్స్ విషయంలో బ్రహ్మోసే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. స్కాల్ప్ టర్బోజెట్ ఇంజిన్తో రన్ అయ్యే మిజైల్ మ్యాక్ 0.9 స్పీడ్తో వెళ్తుంది. బ్రహ్మోస్ మ్యాక్ 2.8. అంటే స్టార్టింగ్లో ఉండే రాకెట్ బూస్టర్ సపరేట్ అయితే దాదాపు సెకండ్కి కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. సో బలమైన షెల్టర్ టార్గెట్ అయినప్పుడు బ్రహ్మోస్ ఢీకొట్టే స్పీడ్తోనే అది బలహీనపడిపోతుంది. తర్వాత బ్లాస్ట్తో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో ఎయిర్ ఫోర్స్ టార్గెట్ని బట్టి స్కాల్ప్, బ్రహ్మోస్ మిజైల్స్ని వాడింది. దగ్గరలో ఉన్న వాటిపై హ్యామర్ బాంబ్స్ని వేసింది. అయితే ఇలా బ్రహ్మోస్ని వాడామని మిలిటరీ లీడర్సో, డిఫెన్స్ మినిస్టరో చెప్పలేదు. సెంటర్కి క్లోజ్గా ఉండే యూపీ సీఎం చెప్పారు. అది కూడా యూపీలో కొత్త బ్రహ్మోస్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఓపెన్ చేసేటప్పుడు చెప్పారు. మరలా మేము బ్రహ్మోస్ని వాడామని నార్మల్గా కూడా చెప్పలేదు. బ్రహ్మోస్ పంచ్ ఎలా ఉందో పాకిస్తాన్ని అడగండి అని చెప్పారు. ఈ అనౌన్స్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా మెసేజ్ని పంపింది. ఫస్ట్ మన దేశంలో ఉన్న ప్రజలకి మన హైటెక్ వెపన్స్ అనేవి కేవలం పరేడ్స్లో చూపించడానికి కాదు, బ్యాటిల్ ఫీల్డ్లో వాడామని చెప్పారు. ఇక శత్రువులకైతే ఇప్పటిదాకా అందరూ ఇండియా ముఖ్యమైన వెపన్స్ని పూర్తి స్థాయి యుద్ధాల కోసమే రిజర్వ్లో పెట్టుకుంటుంది, చిన్న చిన్న క్లాసెస్లో వాడదనే దృష్టికోణం ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి వాటిలో కూడా డైరెక్ట్గా హై ఎండ్ వెపన్స్నే వాడతాం, మీరు వాటిని స్టాప్ చేయలేరు, మీ దేశంలో ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదని చెప్పింది. ఇక ఈ స్టేట్మెంట్ ఎక్స్పోర్ట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. వెపన్స్ని కొనాలనేవారు రియల్ యుద్ధాల్లో బాగా పర్ఫామ్ చేసిన వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. లక్నోలో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తూ ఆల్రెడీ పాకిస్తాన్ మీద వాడామని ఇంటర్నేషనల్ కస్టమర్స్కి సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ఇండియాలో ఇలాంటి టెర్రర్ దాడులు చేస్తే దారుణమైన ప్రతీకారం వస్తుంది, ఆ సాహసం మరలా చేయొద్దని పాక్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయితే బ్రహ్మోస్ని వాడటం అనేది ఇంకో సపరేట్ మెసేజ్. మా హైటెక్ వెపన్స్ని మీరు ఎదుర్కోలేరని ప్రూవ్ చేసి ఒక భయాన్ని పుట్టించింది. నిజానికి పాకిస్తాన్ మా వెపన్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఎవరూ ఆపలేరని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. కానీ అవి ఈ రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఫెయిల్ అయ్యాయి. కానీ ఇంకో పక్క ఇండియా వెపన్స్ని కొనడమే కానీ అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఈ ఆపరేషన్ సింధూర్లో ముందు డ్యామేజ్ చేసి తర్వాత ఎలా ఉందని అడిగింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఈ స్టేట్ ఇండియాకి డిఫెన్స్ పవర్ హౌస్గా మారుతుంది. చాలా రకాల వెపన్స్ని తయారు చేయడానికి ఇక్కడ ఫ్యాక్టరీస్ని నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మోస్ అనేది స్టార్. యూపీ క్యాపిటల్ లక్నోలో ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు పూర్తయింది. ప్రస్తుతం బ్రహ్మోస్ మిజైల్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఈ ఫెసిలిటీ కొన్ని పార్ట్స్ని సొంతగానే తయారు చేస్తుంది, కొన్నింటిని వేరే కంపెనీల నుండి తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, సోలార్ ఇండస్ట్రీస్ రాకెట్ బూస్టర్ని తయారు చేస్తుంది. మొత్తం పార్ట్స్ని హైదరాబాద్ ఫెసిలిటీయే అసెంబుల్ చేసి ఇక ఫైనల్ మిజైల్ని రెడీ చేస్తుంది. అయితే లక్నో ఫెసిలిటీ బ్రహ్మోస్ NG కోసం. దీంట్లో మొదట సంవత్సరానికి 100 మిజైల్స్ని తయారు చేసి తర్వాత 150 మిసైల్స్కి కూడా పెంచుతుంది. ఈ బ్రహ్మోస్ NG మొదటి టెస్ట్ కూడా ఈ ఇయర్ ఎండింగ్లోనే ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ప్రొడక్షన్ మొదలవ్వాలనుకుంటున్నారు. మిజైల్ బ్రహ్మోస్లో సగం సైజులోనే ఉంటుంది. స్పీడ్ మ్యాక్ 3.5కి పెరుగుతుంది. 300 కిలోమీటర్స్ రేంజ్. 2019 బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ఫైటర్ జెట్స్లో సైరేనా ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ లేవు.
బాంబ్స్ మీదే ఆధారపడింది. మిరాజ్ 2000లో మాత్రమే గ్లైడ్ బాంబ్స్ ఉన్నాయి, వాటిని వాడింది. అయితే తర్వాత 2020లోనే కొన్ని Su-30 జెట్స్కి బ్రహ్మోస్ వచ్చింది, స్కాల్ప్ మిసైల్స్తో రఫాల్స్ వచ్చాయి. ఈ రెండు లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు దాదాపు అన్ని జెట్స్లో కూడా గ్లైడ్ బాంబ్స్ ప్లస్ Su-30 జెట్స్లో ర్యాంపేజ్, రాక్స్ లాంటి మిసైల్స్ని ఫిట్ చేసింది. బాలాకోట్ తర్వాత ఇలా ఈ 6 సంవత్సరాల్లోనే ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ అటాక్ కేపబిలిటీ అనేది మ్యాసివ్గా జంప్ అయింది. అందుకే ఆపరేషన్ సింధూర్లో 3 సర్వీసెస్లో ఎయిర్ ఫోర్స్ది ఎక్కువ రోల్ ఉంది. ముందు టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది, తర్వాత 11 ఎయిర్ బేస్లని హెవీగా డ్యామేజ్ చేసింది. అయితే ఈ సామర్థ్యాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదే బ్రహ్మోస్ ఎంజిన్. 260 Su-30 జెట్స్, తేజస్, మిరాజ్, MiG-29 జెట్స్లో కూడా బ్రహ్మోస్ని ఫిట్ చేయాలని ఈ స్మాల్ వర్షన్ని డెవలప్ చేస్తుంది. ఇదైతే స్కాల్ప్ మిజైల్ ఉన్న సైజులోనే ఉంటుంది. అయితే యూపీ సీఎం ఈ బ్రహ్మోస్ ఎంజిన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తూ బ్రహ్మోస్ పంచ్ ఎలా ఉందో పాకిస్తాన్ని అడగండి అని చెప్పారు. ఈ టైమింగ్ మాత్రానికి బాగుంది. అయితే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఇండియా పాకిస్తాన్పై బ్రహ్మోస్ని వాడడం గురించి సెర్చ్ చేయండి. ఇండియన్ మీడియా మొత్తం దీని గురించి పబ్లిష్ చేసింది, కానీ ఒక్క వెస్టర్న్ మీడియా రిపోర్ట్ కూడా గూగుల్లో లేదు, సైలెంట్ అయిపోయింది. పాకిస్తాన్ రఫాల్స్ని డౌన్ చేశామని ఫేక్ ఎవిడెన్స్ని చూపించిన రఫాల్ని పాకిస్తాన్ డౌన్ చేసిందనే న్యూస్ని వైరల్ చేసిన వెస్టర్న్ మీడియా మరి ఎందుకు ఇండియా తమ బెస్ట్ స్ట్రైక్ వెపన్ని పాక్పై వాడితే దాన్ని పట్టించుకోలేదు. పాక్ చూపించిన ఎవిడెన్స్ అనేది ఫేక్ అని రీసెంట్ వీడియోలోనే నిరూపించాను, మీరు మిస్ అయ్యేంటో చూడండి. అయితే వెస్టర్న్ మీడియా బ్రహ్మోసే కాదు, పూర్తిగా పాకిస్తాన్ సైడ్ని తీసుకుంది. ఇండియాలో ఎక్కువ శాతం రష్యా వెపన్స్ ఉన్నాయి, ఇండియా సైడ్ తీసుకుంటే రష్యన్ వెపన్స్ని ప్రమోట్ చేసినట్టు అవుతుందని అనుకున్నాయి. బ్రహ్మోస్ కూడా ఇండో రష్యన్ కొలాబరేషన్ కాబట్టి ఈ విషయంలో కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కానీ బ్రహ్మోస్ ఇలా బ్యాటిల్ టెస్టెడ్ వెపన్ అయ్యాక ఏషియా నుండి డిమాండ్ అయితే ఇంకా పెరుగుతుంది. ఇండియా తర్వాత ఈ విషయంలో ఫిలిప్పీన్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ. చైనాని స్టాప్ చేయగలదనే నమ్మకంతో ముందే కొంది. ఇప్పుడు ఈ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్కి అత్యంత ముఖ్యమైన నూర్ఖాన్ బేస్ మీద దాడినే కాపాడలేకపోయాయి. ఇక చైనీస్ షిప్స్ బ్రహ్మోస్ ఉన్న జోన్లోకి వెళ్లే ధైర్యం చేయవు. ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ని కూడా వాడిందని కన్ఫర్మేషన్ వచ్చింది. బ్రహ్మోస్ ఎన్జీ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తూ మంచి టైమింగ్తో ఈ ప్రకటన చేశారు. దీంతో డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ మెసేజెస్ వెళ్ళాయి. కానీ వెస్టర్న్ మీడియా దీన్ని చూసి తట్టుకోలేక సైలెంట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.